హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రీసెంట్గా ఎవరికైతే రద్దు నోటీసులు అంది ఉంటాయో వారు అపీల్ అనేది చేసుకోవడం జరిగిందండి. అపీల్ చేసుకున్న వారికి నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రీఅసెస్మెంట్ కొరకు మరో నోటీసు ప్రభుత్వం జారీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ రీఅసెస్మెంట్ నోటీస్ అందిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ అదేవిధంగా వికలాంగుల పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే రీసెంట్గా నోటీసులు అనేది జారీ చేయడం జరిగిందండి. మీకు పింఛన్ రద్దు అదేవిధంగా పింఛన్ రకముకు సంబంధించి 2 రకాల నోటీసులు అనేవి లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఈ నోటీసులు అందిన తర్వాత చాలా మంది లబ్ధిదారులు మేము పింఛన్కి అర్హత కలిగి ఉన్నాము, మాకు మళ్ళీ మా పింఛన్లు తిరిగి రావాలి అనేది అపీల్ చేసుకోవడం జరిగిందండి. ఈ విధంగా ఎవరైతే అపీల్ చేసుకొని ఉంటారో వారికి సంబంధించి ప్రభుత్వం మరొక నోటీస్ అనేది జారీ చేయబోతుందండి. ఆ నోటీస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే రీఅసెస్మెంట్ నోటీస్ అయితే రావడం జరుగుతుందండి. రీఅసెస్మెంట్ నోటీస్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే రీఅసెస్మెంట్ నోటీస్ కనుక మీకు అందినట్లయితే అందులో తెలపబడిన హాస్పిటల్ అదేవిధంగా మీకు కేటాయించిన తేదీన మీరు హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్ష అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఏ తేదీన ఏ హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం రీఅసెస్మెంట్ నోటీసులు అయితే ఉంటుంది. ఆ రీఅసెస్మెంట్ నోటీస్ మీరు తీసుకొని మీకు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి మీరు మరలా వైద్య పరీక్షలు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వైద్య పరీక్షలు చేసుకున్న అనంతరం మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత ఆ సదరం సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీకు పింఛన్ రద్దు లేదా పింఛన్ యథావిధిగా పంపిణీ చేయాలా అనేటువంటి పూర్తి సమాచారం అయితే దానిపై ఆధారపడి ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో రీఅసెస్మెంట్ కొరకు నోటీసులు అనేవి వచ్చి ఉన్నాయండి. ఎవరైతే పింఛన్లకు సంబంధించి అపీల్ చేసుకొని ఉన్నారో వారు వెంటనే ఈ నోటీసులు తీసుకొని వారికి కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు అనేవి చేసుకోండి. మీరు వైద్య పరీక్షలు చేసుకోవాలి అనుకుంటే కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎవరికైతే రీఅసెస్మెంట్ నోటీస్ అంది ఉంటుందో వారు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముందుగా లబ్ధిదారు యొక్క కొత్త సదరం సర్టిఫికేట్ అదేవిధంగా పాత సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దానితో పాటు మీ యొక్క వైకల్యానికి సంబంధించి ఇంకా మీరు ఏదైనా హాస్పిటల్లో కనుక చికిత్స పొందుతూ ఉంటే ఆ చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఈ విధంగా మీరు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ విధంగా అపీల్కి సంబంధించి ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి రీఅసెస్మెంట్ కొరకు నోటీసులు అనేవి అందించబోతున్నారు. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొక నోటీస్ కూడా గ్రామ వార్డు సచివాలయానికి రావడం జరుగుతుందండి. రీఅసెస్మెంట్ నోటీస్తో పాటు ప్రత్యేక టీం అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందండి అపీల్ యొక్క దరఖాస్తులను. ఆ ప్రత్యేక టీం కొంతమందికి రీఅసెస్మెంట్ నోటీసులు అయితే పంపించడం జరిగింది, మరి కొంతమందికి రద్దు నోటీసులు అనేవి అందించబోతున్నారండి. ఈ రద్దు నోటీసులు ఎవరికైతే వచ్చి ఉంటాయో వారు మరలా అపీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. వారికి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అమౌంట్ కూడా పంపిణీ చేయడం జరగదు. ఈ నెలతో వారికి పింఛన్ అమౌంట్ పంపిణీ నిలుపుదల చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు రీఅసెస్మెంట్కి ఎవరికైతే నోటీసులు వచ్చి ఉంటాయో వారు కనుక హాస్పిటల్లో వైద్య పరీక్షలు కనుక చేసుకున్నట్లయితే ఈ నెలలోనే వాళ్ళకి పింఛన్ పంపిణీ చేయాలా పింఛన్ రద్దు చేయాలా అనేటువంటి సమాచారం వస్తుందనైతే సమాచారం అండి. మొత్తం ఈ నెలలోనే ప్రాసెస్ అనేది అయిపోతుందనేది సమాచారం. నెక్స్ట్ మంత్ నుంచి ఆ సదరం సర్టిఫికేట్లను బేస్ చేసుకొని యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. అర్హులైన ఏ ఒక్కరికి ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ అమౌంట్ అనేది రద్దు చేయబోము అనేది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. ఈ యొక్క దరఖాస్తులు అన్ని పూర్తయ్యేంత వరకు ఈ వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం. అదేవిధంగా ఇంకా నోటీసులు ఎవరికైతే అందలేదో మెడికల్ అదేవిధంగా వికలాంగుల పింఛన్లకి సంబంధించి ఇంకా ఎవరికైతే నోటీసులు అందలేదో వారికి సంబంధించి కూడా నోటీసులు అనేవి అందిస్తాము. ఆ నోటీసులు అందేంత వరకు ఆ నోటీసులు అందిన తర్వాత రీవెరిఫికేషన్ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని కూడా కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ లబ్ధిదారులకు సంబంధించి ఎవరైతే అపీల్ చేసుకొని ఉంటారో వారికి రీఅసెస్మెంట్ నోటీసులు అయితే
అందించబోతున్నారు. వెంటనే మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి రీఅసెస్మెంట్ నోటీసులు అయితే తీసుకోనండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.